టీవీ45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. టీఎంసీ మహిళా ఎంపీపై కోడిగుడ్లతో దాడి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రత్యేకంగా పెడతా ఉన్నాం. పెద్దలు వేమన గారు ఎప్పుడో చెప్పినారు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎప్పుడో ఈరోజు కాదు, చరిత్రలో మీరు ఎన్ని చూసినా ఒకటి వాస్తవం, ఎప్పుడైనా సరే చెల్లని నాణానికి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు పనిచేయడం చేతగానోళ్ళే ఎక్కువ మాట్లాడతారు, చాలా చిల్లరగా మాట్లాడతారు. అది ఇవాళ మన కర్మ కొద్దీ ఇక్కడ కనబడతా ఉంది. తెలంగాణలో ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాతృడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. కూర్చున్న అదంటే చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం? అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. జూన్ 28, 29, 30 ఈ 3 రోజులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబీన్ గారు తెలంగాణ పర్యటనలో పూర్తిగా 3 రోజులు వివిధ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తలతో, అదేవిధంగా యువకులతో, మహిళలతో, ఎస్సీ ఎస్టీ గిరిజన మేధావులు, ప్రజలతో
అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మార్గదర్శనం చేశారు. సో అందులో ముఖ్యంగా 28వ తారీఖు రోజు రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకున్న బీజేపీ కార్యాలయాలని వారు రంగారెడ్డి జిల్లాలో ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తూ మిగతా 9 కార్యాలయాలని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక సభా కార్యక్రమం బూత్ స్థాయి కార్యకర్తలది ఈ 9 జిల్లాలు హైదరాబాద్కు గ్రేటర్ హైదరాబాద్ 9 జిల్లాలకు సంబంధించిన బూత్ అధ్యక్షులు వారి కార్యక్రమాన్ని మార్గదర్శనం చేస్తూ వారు మాట్లాడడం జరిగింది. దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బూత్ కార్యకర్తకు, బూత్ అధ్యక్షునికి, అదేవిధంగా బూత్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలనే దాని మీద వారు అక్కడికి విచ్చేసిన బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులందరికీ కూడా మార్గదర్శనం చేయడం జరిగింది. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్. అతలాకుతలం అవుతా ఉన్న రాష్ట్ర ప్రజల పరిస్థితులను ఒకసారి వివరించే కార్యక్రమం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చేయదలుచుకున్నాం. 2 ఏళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అని అంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయ హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రతిపక్ష టీఎంసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై దాడి జరిగింది. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుకాణం వద్ద ఆమెపై కొందరు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనను మహువా స్వయంగా ధృవీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు మహువా ఆరోపించారు.
రాష్ట్ర పోలీసుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని ఆమె విమర్శించారు. ఇప్పటికే టీఎంసీ ముఖ్య నాయకుడు అభిషేక్ బెనర్జీ, మాజీ మంత్రులపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఇంకా స్పందించలేదు. బెంగాల్లో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడుల కారణంగా అక్కడి రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని పున్నపువారిపాలెం గ్రామంలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమానికి పునాదిగా అన్న ఎన్టీఆర్ నిలిచారు. 1983లో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014-19లో పెన్షన్ 2000 చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే. నేడు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు 4000 పెన్షన్ను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో 66,000 కోట్ల పెన్షన్ పంపిణీ కోసం ఖర్చు చేసింది. తాను అధికారంలోకి వస్తే పెన్షన్ను 2000 నుంచి 3000 చేస్తానని చెప్పి జగన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పెన్షన్లు పంపిణీ చేసి పేదలు మరింత గౌరవంగా జీవించేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళకి చేతుల మీదుగా ప్రత్యేకించి ఉన్నత చాలా బాధ్యతగా నిరుపేద కుటుంబాలకి అలాగే ఉన్నతమైన రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాల్లో తిరగడం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయడం, అటు గ్రామ సమస్యలు కూడా చూడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే పరిష్కారం పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి శాసనసభ్యులు కూడా చాలా పెద్ద ప్రోగ్రాంగా ఈరోజు కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఇంతటి పెద్ద బడ్జెట్ 2,711 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈరోజు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయంగా ప్రభుత్వం చాలా అచీవ్మెంట్ సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 68,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాల, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాచారం అంబేద్కర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కార్మిక సంఘ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్పీగా ఉండి రాష్ట్రాల రక్షణ కోసం, దేశ రక్షణ కోసం అనేక సేవలు అందించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అతని ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎలాంటి అర్హతలు లేనటువంటి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అధునాతన వెపన్స్ తో సెక్యూరిటీని అరేంజ్ చేయడాన్ని తప్పుపెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తిరిగి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన నాచారం సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రశ్నించే గొంతును హత్య చేసేందుకు ఈ రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతా ఉన్నారు. మరి ప్రవీణ్ కుమార్ గారికి దేశం కోసం ప్రాణాలైన సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారికి రాష్ట్రపతి మెడల్స్ వచ్చినా మరి ఈ రేవంత్ రెడ్డికి మరి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రవీణ్ కుమార్ గారికి మరి ఎందుకోసం మీరు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్ AK-47 గన్నును తీసేస్తున్నారు? మీరు సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీ తమ్ముళ్ళు ఇదే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేసిండ్రు దేశం కోసం అని చెప్పి ఏ ప్రజాప్రతినిధా, ఒక కౌన్సిలరా, ఒక వార్డు మెంబరా ఏముందని తెట్టనుందని ఈ గన్మెన్లు ఇచ్చి, బుల్లెట్ కార్లు ఇచ్చి ఆయనను మరి ఈ ఎస్కాట్లు ఇచ్చి తిప్పుతా ఉన్నారు. ఇది ప్రజా దుర్వినియోగం చేస్తున్నారు. పేద ప్రజల యొక్క ఆశలను కులగొట్టేందుకే మీరు చేస్తున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి దయచేసి రేపు పోలీస్ మిత్రులారా,
రేపు మా ప్రభుత్వం వస్తుంది. ఇదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు మీ భరతం పట్టణానికి వస్తాడు. ఈ ప్రజలంతా కూడా ఈ రోజు నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేస్తుండొచ్చు కానీ, ఇదే గన్మెన్లు తీసేస్తుండొచ్చు కానీ, ప్రజలు ఆయనకు అండగా ఉంటారు. ప్రజలే ఆయన ప్రాణ రక్షణగా పనిచేస్తారని చెప్పి నీకు ఖబర్దార్ అని హెచ్చరిక తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకో. రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ మీద చెయ్యి వేస్తే ఇదే మందకృష్ణ మాదిగా మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాడు. రాష్ట్రం తెలంగాణ ప్రాంతం బగ్గుమని మంటది. ఈ రోజు దళితులు అందరూ ఏకమైతే, బహుజనులంతా ఏకమైతే, అగ్రకుణాలు అంటే పేదలు కూడా ఏకమైతే నువ్వు తట్టుకోలేవని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ప్రవీణ్ కుమార్ గారి మీద బుల్లెట్ ప్రూఫ్ కార్ గానే తీస్తే తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రవీణ్ కుమార్ గారు మహిళల కోసం మాట్లాడితే రక్షణ కోసం మహిళలను మానభంగం చేస్తున్నటువంటి వ్యక్తులకు నువ్వు రక్షణ కల్పిస్తావా రేవంత్ రెడ్డి? ఈ రోజు నిన్ను ఖచ్చితంగా రేపు ఓటు నోటు కేసులో నువ్వు దొంగవయ్యి ఈ రోజు ఇదే నరేంద్ర మోడీ నీకు ఫోన్ చేసి చెప్తే నువ్వు ఇదే బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయవా? ఈ ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకో. ప్రవీణ్ కుమార్ సార్కి నువ్వు గాన గన్ మ్యాన్ ఇదే బుల్లెట్ కార్ గాన తీస్తే రేపు బగ్గుమని రాష్ట్రం మరి నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి తెలియజెప్తున్నాం. జై తెలంగాణ. చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కిమిడి జన్మదిన వేడుకలు చీపురుపల్లిలోని వారి క్యాంప్ కార్యాలయంలో అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అశేష ప్రజావాహిని జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి డప్పు వాయిద్యాల నడుమ సంబరాలు జరిపారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కళా వెంకట్రావు గారి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. ఓకే టోకెన్ తీసుకోవాలి. డబ్బులు వాక్కరైతే టోకెన్ తీసుకోవాలి. లక్షణ ఇటు వచ్చి అంటే వెళ్ళిపో. అంటే వెళ్తే నువ్వు టోకెన్ తీసుకున్నావు బాగుంటుంది. లక్షణనే అక్కడికి వెళ్ళిపో, టోకెన్ తీసుకున్నావు. మన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన కోసం చెప్పాలంటే మన నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మనందరం కృషి వలన, ఆయన అదృష్టం వలన మన శాసనసభ్యులు అయ్యారు. అతని తాలూకా జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన రోజున మనందరం కూడా చాలా ఉత్సాహంగా ఉండి ఇప్పుడు ఈ జన్మదిన కేక్ కట్ చేస్తూ దాని తర్వాత అన్న క్యాంటీన్కి వెళ్ళి దాని తర్వాత కోవులకు వెళ్ళి మిగతా కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంది. ఇవన్నీ చేస్తాము. ఇటువంటి మంచి రోజు ప్రతి సంవత్సరం కూడా రావాలని, ఆయన ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని, మనందరికీ ఆయన సేవలు మనకి అందేటట్టు చేసుకోవాలని, ఆయన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరూ తాలూకా మన్ననలు పొందుతూ ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఇవ్వాలని అందరి తరఫున కోరుతూ ఈ దత్తను ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. టీఎంసీ మహిళా ఎంపీపై కోడిగుడ్లతో దాడి. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.